ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం టిబెట్ వైపున భారీ మంచు తుఫాను విరుచుకుపడింది. అసాధారణమైన వాతావరణ మార్పుల కారణంగా మొదలైన ఈ మంచు తుఫాన్ 16,000 అడుగుల ఎత్తులో ఉన్న శిబిరాల వద్ద సుమారు 1000 మంది పర్వతారోహకులకు ట్రెక్కర్లకు దిగ్బంధించింది. అకస్మాత్తుగా ఏర్పడిన ఈ తుఫాను కారణంగా గుడారాలు కూలిపోయి హైపోథర్మియా ముప్పు పెరిగింది. Have been deployed to clear out snow blocking access to the area. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సహాయక బృందాలతో సహా రంగంలోకి దిగారు. 350 మందికి పైగా ట్రెక్కర్లను ముంచును సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సహాయక బృందాలతో సహా రంగంలోకి దిగారు. 350 మందికి పైగా ట్రెక్కర్లను మంచును తొలగించి మార్గాలను శుభ్రం చేసి సురక్షితంగా కుడాంగ్ పట్టణానికి తరలించారు. దాదాపు 200 మందికి పైగా చిక్కుకుపోయిన మిగిలిన వారితో కూడా రెస్క్యూ టీమ్స్ సంప్రదింపులు జరుపుతున్నారు. సాధారణంగా అక్టోబర్ నెల ఎవరెస్ట్ అధిరోహణకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వాతావరణం పూర్తిగా అసాధారణంగా ఉందని రెస్క్యూ సిబ్బంది ట్రెక్కర్లు చెబుతున్నారు. గత శనివారం